ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమున శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. మొదటి సామ్యుయేలు గ్రంథం 1వ అధ్యాయం చాప్టర్ అంతా మనం చదివినప్పుడు 3 వ్యక్తులు అక్కడ మనకు కనపడుతూ ఉన్నారు. ఒకరు ఎల్కానా, 2వ వ్యక్తి హన్నా, 3వ వ్యక్తి పెనిన్నా. ఎల్కానాకు 2 భార్యలట. ఒకరు హన్నా అయితే మరొకరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. మరి అలాంటి సందర్భంలో ఎన్నో మార్లు పెనిన్నా హన్నాను ఏడ్పిస్తూ దుఃఖపరుస్తూ వచ్చేదట. మరి ఆమె యెహోవా మందిరానికి వెళుతూ ఉన్నప్పుడు మొదటి సామ్యుయేలు గ్రంథం 1:7 క్లియర్ గా రాయబడి ఉంది. ఆమె యెహోవా మందిరానికి వెళుతూ ఉన్నప్పుడు ఆమెను ఏడిపిస్తూ దుఃఖపరుస్తూ ఎగతాళి చేస్తూ ఉండేదట. చూడండి, పిల్లలు లేరు అని చెప్పేసి ఒక విధంగా మనసు వేదనకు గురవుతా ఉంటుంటే, ఇబ్బంది పడతా ఉంటుంటే, అసలుకే ఆ వేదనతో ఉన్నప్పుడు మరి చుట్టుపక్కల వాళ్ళు ఎంతో మంది ఇంకా వేదన గురి చేస్తూ ఉంటారు, ఇంకా తిడుతూ ఉంటారు. సందర్భానుసారంగా అనేకమైన మాటలు, సూటి పోటి మాటల చేత తిడుతూ ఉంటారు. కత్తి పోటు లాంటి మాటలు గలవని బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ మాటల యొక్క పెయిన్, ఎంత భరించడానికి పెయిన్ ఉంటుందట. మరి ఆ పెయిన్ ఎంత భయంకరమైనదో మరి ఈమె అనుభవిస్తూ ఉంది. ఆ పెయిన్ అంతా కూడా ఆ మాటలు వినలేకపోతూ ఉంది. మరి అన్ని నిత్యము ఈమె ఒక వేదన గురవుతూ ఉంది. ఆ సందర్భంలో భర్త దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంది. ఎల్కానాతో ఏమని మాట్లాడుతుందో తెలుసా? నాకు పిల్లలు లేరు అని చెప్పేసి ఎంతో వేదనకు గురవు అతని దగ్గర ఏడుస్తూ అన్నం మానేసి అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఒక ధైర్యమైన మాట చెప్తా ఉన్నాడు. ఏమని అనంటే, 10 మంది కుమారుల కన్నా నేను శ్రేష్ఠున్నాను గానా, నేనున్నాను కదా నీకు, ఇంకా 10 మంది కుమారులు ఉంటే వాళ్ళకన్నా గొప్పవాడిని నేను కాదా అని చెప్పేసి ధైర్యపరుస్తా ఉన్నాడు. కానీ ఆమె ఎంత ధైర్యపరిచినా, ఆమె ఎన్ని మాటలు ఆమెకు ధైర్యపరిచే మాటలు చెప్పినా కూడా ఆమె ధైర్యపరచబడలే. ఆమెకు వేదన అవుతూ ఉంది, ఇబ్బంది అవుతూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఒకనొక సందర్భంలో యెహోవా మందిరానికి వెళ్ళి తన మనస్సులో ప్రార్థన చేసుకుంటూ, తన మనసులో ఉన్నదంతా కూడా దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నది. దుఃఖక్రాంతులై ప్రార్థిస్తూ ఉంది, కన్నీటి వేదనతోటి ప్రార్థిస్తూ ఉన్నది. ఆ ప్రార్థించి ఏమని ప్రార్థిస్తుంది? ప్రభువా, నాకు గనక నువ్వు కుమారుని అనుగ్రహిస్తే, కుమార్తె కాదు కుమారుణ్ణి అనుగ్రహిస్తే, ఆ కుమారుణ్ణి క్షౌరపు కత్తి తన తల మీద పెట్టకుండానట్లు అతను పుట్టినది మొదలుకొని నీకే నేను అప్పచెప్తా, నీ సేవకి అప్పచెప్తా అని చెప్పి మొరపెట్టుకుంటూ ఆ మొర మనసులో నుంచి ప్రార్థన చేస్తూ ఉందట. పెదాలు కదులుతున్నాయి కానీ నోటి మాట బయటకు రావట్లే. అక్కడ సేవకుడు గమనిస్తా ఉన్నాడు ప్రార్థన అంతా కూడా. హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో కన్నీటి వేదనతో ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె మనవి ఆలకించి గొప్ప ప్రవక్తను దేవుడు అనుగ్రహించినాడు. అతని పేరు సామ్యుయేలు ప్రభు ఆమె అన్నకు అనుగ్రహించి ఉన్నాడు. నిజమే. ఎందుకనంటే నీ జీవితంలో ఆలస్యం కనుక చేస్తే, నీ జీవితంలో ఎంత ఆలస్యం అవుతుందో పిల్లల విషయంలో, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అట. ఈ బహుమానం విషయంలో నీ జీవితంలో ఎంత ఆలస్యం అవుతూ ఉందో, ఆలస్యం అయ్యే కొలది అంత గొప్ప వ్యక్తిని దేవుడు ప్రభుని కనుగరించబోతున్న బైబిల్లో చాలా సందర్భాలలో మనం చూస్తాం. ఎవరికైతే పిల్లల విషయంలో దేవుడు ఆలస్యం చేసిండో చాలా గొప్ప వ్యక్తులను అతను కూడా మగ పిల్లలను మాత్రమే దేవుడు అనుగ్రహించిందట. హల్లెలూయా. కనుక ఈ ఆలస్యం నువ్వు అయినట్లయితే నీ జీవితంలో దేవుడు నీకు కుమారుడు అనుగ్రహించబోతున్న సత్యాన్ని నువ్వు గ్రహించు. నీకు కలిగిన వేహమంతా ఎక్కడెక్కడో పెట్టి ఎక్కడెక్కడో తిరిగి డబ్బంతా ఖర్చు చేసి ఉన్నావు కదా. ఇదిగో హన్నా ప్రార్థించిన రీతిగా దేవుని మందిరంలో నువ్వు ప్రార్థించు. ప్రభు నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు సత్యాన్ని గ్రహించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని చక్కటి గీతం ఒక రాయబడి ఉన్నది. అన్నా ప్రార్థనలు విన్నావుగా, నేనున్నానని అన్నావుగా, అన్నా ప్రార్థనలు విన్నావుగా, నేనున్నానని అన్నావుగా. నిజంగానే అన్న ప్రార్థనలు విన్న దేవుడు ఏ విధంగా అయితే సామ్యుయేలును ప్రవక్తను అనుగ్రహించిండో, ఈ సందర్భంలో నువ్వు వేదనకు గురవుతూ ఉన్నా, ఇబ్బందులకు గురవుతూ ఉన్నా, సూటిమోటి మాటలకు గురవుతూ ఉన్నా, పిల్లలు లేరని వేధిస్తూ ఉన్నా, ఒక మాట గ్రహించాలి. పిల్లలు అనేవారు దేవుడిచ్చి బహుమానం అంట. ఆయన ఇచ్చే బహుమానం అని మనం గ్రహించాలి. దేవుడి నుంచి అనుగ్రహించబడుతుందని గ్రహించాలి. ఆ సందర్భాన్ని నువ్వు గ్రహించి దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే దేవుడు తప్పక నీకు కుమారుని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.